గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహాకృప చేత ఈ దినం కూడా మా ఆయుష్యం పొడిగించాను. మీకు స్తోత్రాలు. ఐగుప్తులో మా మూల పితరులైనటువంటి వారిని వెలుపలికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు, పస్కా బలి పశువు అయి ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఐగుప్తులో పస్కా బలి పశువు పితరులు వధించుకుంటూ వచ్చినటువంటి ఆక బలి పశువు యొక్క రక్తం ద్వారా సంహారపు దూత నుంచి వారు తప్పించబడుతూ వచ్చినటువంటి రీతిగా మా యొక్క ఆత్మీయ జీవితంలో క్రీస్తు ప్రభుల వారు పస్కా బలి పశువుగా మా కొరకు వధించబడి ఆ ప్రియుడి యొక్క రక్తం ద్వారా మా పాపలు విమోచన కలిగించి మమ్మల్ని నీ పిల్లగా స్వీకరించుకున్నకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మిమ్మల్ని మాకు జీవాహారముగా జీవపానీయముగా ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. మేమును నీ కొరకు ఆరాధన ఆహారముగా మీరు భుజించగలిగినటువంటి జీవితముగా మమ్మల్ని బట్టి మీరు ఆనందించినటువంటి జీవితంగా మీరు కోరుకున్నకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రియ తండ్రి, మా యాత్రా జీవితంలో మీరు ఆత్మీయంగా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దైవ వెలుగు, నూతన వెలుగు, శ్రేష్టమైనటువంటి మహాభాగ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరే మృతులు లేచినటువంటి ప్రథమ ఫలముగా ఉండలకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకొని క్రీస్తు యేసులో మమ్మల్ని ప్రథమ ఫలముగా ఉంట కొరకు కన్నులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, ఐగుప్తులో పితరులు విడిపించబడినటువంటి ఆ రాత్రి, అది రాత్రి వేళగాను ఐగుప్తు యొక్క అధిపతి ఫరోగాను ఆ రీతిగా భయంకరమైనటువంటి మృత్యు యొక్క స్థితి నుండి మా పితను ఎలా తప్పిస్తున్నావు, అలా క్రీస్తు యేసులో మమ్మల్ని తప్పిస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, నీ సొంత ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నారు. నీ కొరకే జీవించాలని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నా. హృదయమానవులు స్తుతిస్తూ గణపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడైన
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాటలో 2 చరణాలు పాడతాము. 602, 507. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయ దూతను దాటిపోయాను. పల్లవి మొదటి చరణము, చివరి చరణం పాడుకుంటాం. ఒకటి చివరి చరణం పాడతాం. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటేనే, కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటేనే. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనం 2వ వచనము చదువుతాం. నిర్గమ 13, 1, 2 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలో మొదట పుట్టిన సంతానంతా నాకు ప్రతిష్ఠించాలి. మనిషికి గాని జంతువు గాని పుట్టిన ప్రతి తొలి చోరు పిల్ల నాదే. దేవుని ప్రజటువంటి వారికి దేవుడిచ్చినటువంటి రెండవ వర్తమానం ఏమిటంటే, మనమే దేవుని కొరకైనటువంటి ప్రతిష్ఠిత జనాంగము అని దేవుడు ప్రత్యేకించినాడు. ఏంటి కారణం? మొదట పుట్టినటువంటి సంతానమును ఐగుప్తులో మరి దేవుని ప్రేమైనటువంటి వారి యొక్క విమోచన కొరకు వారికి ఐగుప్తునటువంటి వారికి ఫరోకు భయం కలగడానికి, దేవుని ప్రజలను ఐగుప్తు నుంచి పంపడానికి ఎన్నో రకాల తెగుల్ని అనుమతిస్తూ వచ్చినాడు. ఫరో మాట వినలేదు. కాబట్టి ఫరో యొక్క మొదటి సంతానము మొదలు చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ యొక్క మొదటి సంతానం వరకు ఐగుప్తులో ఉండబడిన ప్రతి తొలిచూలు మనుషుల్ని, ప్రతి తొలిచూలు జంతువుల్ని ప్రభు హతమారుస్తూ వచ్చినాడు. కారణం, వారు దేవుని ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి పంపించలేదు. అయితే ఈ ఆఖరు యొక్క తెగులు ద్వారా, భయంకరమైనటువంటి తీర్పు ద్వారా వారు భయపడిపోయినారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు పంపివేద్దాము,
ఈ ఉగ్రతను మనం భరించలేమని పంపుతూ వచ్చినారు. అయితే ఇప్పుడు ప్రభు తన ప్రజలతో ఇచ్చిన వర్తమానం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టిన సంతానం అంతా నాకు ప్రతిష్ఠించాలి, మొదట పుట్టిన సంతానము అని మాట మోషేతో సెలవిస్తొచ్చినాడు. ఈ ప్రకారంగా ఎందుకు ఈ కట్టడ, ఎందుకు ఈ మాట సెలవిస్తొచ్చాడంటే, మీ రక్షణ కొరకు, మీ విమోచన కొరకు ఐగుప్తిలో ప్రథమ ఫలాన్ని చంపుతొచ్చారు. మిమ్మల్ని బ్రతికించుకున్నాను. ఐగుప్తు నన్ను ఎరగనటువంటి వారు, మీరు నన్ను ఎరిగినటువంటి వారు. ఐగుప్తులో ఉన్న ప్రజలు దాసులైనటువంటి వాళ్ళు పాపానికి. ఐగుప్తు నుంచి బయటికి వచ్చినటువంటి మీరు విడుదల పొందినటువంటి వారు. కాబట్టి మీరు నాకు ప్రథమ సంతానముగా, మీరు మీ కలిగినటువంటి సమస్తము కూడా నాదే. నేను వీళ్ళు బ్రతికించుకున్నాను, నేను విమోచించుకున్నాను, నేను రక్షించుకున్నాను అని ప్రభు తన ప్రజలతో ఈ శ్రేష్టమైనటువంటి మాటలని వారితో పలుకుతూ వచ్చినాడు. అయితే దేవుని ప్రజలుగా ఈ మాటలు 22వ అధ్యాయం 29వ వచనములో కూడా ఇలా ప్రస్తావించినాడు. నిర్గమాకాండము 22వ అధ్యాయం 29వ వచనములో ఏమని సెలవిచ్చాడు? తొలిచూలు మనుషుల్లో సంతానమే కాదు, పశువుల్లో తొలి సంతానమే కాదు. మనం గమనించే 9వ వచనములో మీ మొదటి కోతలోను ద్రాక్షారసములోను నైవేద్యం అర్పించిన ఆలస్యం చేయకూడదు అని సెలవిస్తూ వచ్చినాడు. అలాగే మీ ఎడ్లను, మీ గొర్రెను అర్పించాలి. మీరు ప్రతి జంతువు 7 రోజులు దాని తల్లి దగ్గర ఉండాలి, 8వ రోజున దాన్ని నాకు ఇవ్వాలి అంటూ వచ్చినాడు. కాబట్టి పంటలో ఆ ప్రకారంగా, నైవేద్యములో, ద్రాక్షరసములో మరి ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి అని ప్రభు సెలవిస్తొచ్చినాడు. తర్వాత మనం గమనిస్తే లేవియాకాండము 27వ అధ్యాయం, లేవియాకాండం 27వ అధ్యాయము 26వ వచనములో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. లేవియాకాండం 27వ అధ్యాయం 26వ వచనములో జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడు దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు కానివ్వండి, గొర్రె కానివ్వండి, మేక కానివ్వండి, అది యెహోవాదే. కాబట్టి ప్రతి తొలిచూలు దేవుడిదే అని ఈ మాట సెలవిస్తూ వచ్చినాడు. అయితే సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణ జీవితంలో ఇంకొక మాట అక్కడ ఇలా పలుకుతూ వచ్చినాడు. 3వ అధ్యాయము, సంఖ్యాకాండం 3వ అధ్యాయము 13వ వచనములో మనం గమనిస్తే, నేను ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన వారందరి బదులుగా లేవి గోత్రికులను ఎన్నుకుంటున్నాను, లేవి గోత్రికులు నా వారు అన్నాడు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ యొక్క తలంపు అంటే, తొలిచూలు నాది అన్నటువంటి దేవుడు యాకోబు యొక్క కుమారులు 12 మంది కుమారులుగా మరి వరుస క్రమములో రూబేను జ్యేష్ఠుడు. వాస్తవానికి రూబేను ఏర్పరచుకోవడానికి కొరకుగా
అతడు మొదటివాడే, కానీ రూబేను అపవిత్రుడైపోయినాడు. అయితే ఈ రోజున ప్రభు కావలసింది పవిత్రమైనటువంటి ప్రజలుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా ప్రభు కోరుకుంటూ వచ్చినాడు. ఇక్కడ ఇంకొక ఆత్మీయ సత్యము మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని ప్రజల్లో అసలు ఈ పాత నిబంధన ప్రకారంగా మీలో మీకు కలిగినటువంటి మొదటి సంతానం, మగ సంతానము నా వారుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ వచ్చినాడు. అయితే ఈ యొక్క కట్టడ కొన్ని విషయాలకు ఆటంకమైనటువంటి కట్టడ. అదేమిటంటే, వివాహం కానటువంటి వారు, ప్రథమ సంతానం కానటువంటి వారు దేవుడికి అర్పించబడడానికి అనర్హులు. ఆ లెక్క ప్రకారం చూస్తొచ్చినప్పుడు మొదటి వారే దేవునికి ప్రతిష్టార్పణగా ఇవ్వబడాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. అలాగైతే మగ సంతానం కానటువంటి వారు, మొదట్లో పుట్టినటువంటి వారు చనిపోయేటువంటి వారు ఉన్నారు. మొదటి సంతానంగా లేనటువంటి స్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ ప్రకారంగా దేవుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటు ప్రకారంగా మొదట పుట్టిన వారందరూ కూడా నా వారే అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మాటను పలుకుతూ వచ్చినాడు. 3:13 వచనములు ఏమిటనంటే, మొదట పుట్టిన వారందరికి బదులుగా లేవి గోత్రికులు ఎన్నుకుంటున్నాను అన్నాడు. ఐగుప్తులో పితరులు బయటికి వచ్చినప్పుడు ప్రతి మగ సంతానము నాదే, ప్రతి తొలిచూలు పశువు నాదే అన్నాడు. ఇప్పుడు గోత్రముల్లో ఒక గోత్రము నాదే అన్నాడు. చూడండి ఎలా అవుద్దో. మొదటి సంతానం నాది అన్నాడు. అయితే మొదట పుట్టిన వారి బదులుగా లేవి గోత్రం ఎన్నుకుంటున్నాను అన్నాడు. ఆ లేవి గోత్రికులైనటువంటి వారు ప్రత్యేకంగా దేవుని సేవనే చేయనటువంటి వారు. అయితే దేవుని మహాకృప ఈ రోజున అందరూ కూడా లేవి గోత్రికులుగా భూమి మీద ఉన్న వారందరూ కారు. ప్రపంచమంతా కూడా దేవుని ఎరగనటువంటి అన్యులైనటువంటి వారుగా ఉండబడుతూ వచ్చినటువంటి మనల్ని ఈ రోజున ప్రభు ఆధ్యాత్మికమైనటువంటి లేవి సంతానముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రీస్తులో మనల్ని ప్రథమ సంతానంగా ఉంట కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పాత నిబంధన యొక్క కట్టడలు, నిబంధనలు మనుషులకు అందరికీ మరి వర్తించినటువంటివిగా లేనటువంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క మహాకృప ఈ రోజున ప్రభు కృపలో రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రథమ ఫలముగా ఉంట కొరకు ఆయన కొరుక్కుంటూ వచ్చినాడు. ఆయన కట్టు వచ్చినాడని రాయబడింది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక మాట అక్కడ మనందరినీ కూడా క్రీస్తు యేసు ప్రభువులో ప్రథమ ఫలముగా ఉంట కొరకు ఆయన మనల్ని కంటూ వచ్చినాడనేటువంటి మాట
మనం చూస్తూ వస్తాం. కాబట్టి క్రీస్తు ప్రభువులో మనం ప్రథమ ఫలముగా ఉంట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. అది చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి అనుభవం. 18వ వచనములో మనం గమనిస్తే యాకోబు 1:18 తన సృష్టిలో మనం తొలి పంటగా ఉండాలని తన సంకల్ప ప్రకారము తన సత్యవాక్కు ద్వారా మనకు నూతన జన్మ కలిగించినాడు. కాబట్టి మనమే ఈ రోజున నూతన పంట, నూతన నైవేద్యం. క్రీస్తు యేసు ప్రభువులో మనమందరం కూడా శ్రేష్టమైనటువంటి ప్రథమ ఫలముగా ఉంటారు కొరకు ఆయన మన కన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ పాఠం ఎవరైతే క్రీస్తు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుతారో, లోక రక్షకుడు యందు నమ్మిక ఉంచినారు, వారందరూ కూడా ఆయనలో ప్రథమ ఫలమే, ఆయనలో యాజకులే, ఆయనలో లేవీయులే. కాబట్టి ఒక ప్రత్యేక గోత్రమును యాజకులుగా ఉండడానికి, లేవీలుగా ఉండడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తములు కడగబడినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుడు యాజకుడుగా, ఆయన ఆరాధించే ఆరాధికుడుగా, ఆ ప్రకారంగా ఆయన నిమిత్తమైనటువంటి రాజ్యముగా ప్రభు మనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో 5వ వచనములో మనం గమనిస్తే యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారి నుంచి ప్రముఖుడుగా లేచినవాడు, భూరాజులను పరిపాలించేవాడు, ఆయన మనం ప్రేమిస్తూ తన రక్తం వల్ల మనను మన పాపం నుంచి కడిగి విడిపించాడు, మనలను తన తండ్రి అయిన దేవునికి రాజులుగా యాజకులుగా చేశాడు, ఆయనకు మహిమ అధికారము యుగ యుగములకు ఉంటాయి గాక తదాస్తు అన్నాడు. అనగా ఆమేన్ అన్నాడు. అంటే దేవుని పిల్లగా ప్రభు యొక్క ఏర్పాటు చాలా వింతైనటువంటిది. మొదట పుట్టిన వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి అని ఒక మాట అన్నాడనుకోండి. దేవుడు గుడికి వచ్చినటువంటి వాళ్ళు మొదట పుట్టిన వాళ్ళు రాకపోతే మరి ఎట్లా ఆ లెక్క? చూడండి, చాలా విచిత్రమైనటువంటి మాట. దేవుని యొక్క మాట ఎంత సామాన్య రీతిగా ప్రతి వ్యక్తికి. అందుకోసమని పాటుపడు వ్యవసాయదారుడే వ్యవసాయ పంటలో ఫలం పొందవలసినటువంటి వాడు అన్నాడు ఒక మాట. ఈ రోజున ప్రభువులో ఆసక్తి కలిగినటువంటి ఏ దేవుని బిడ్డ అయినా ప్రభు కొరకు ప్రథమ ఫలముగా దేవునికి తమ జీవితాన్ని అర్పించుకోవచ్చు. తమ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠితగా అర్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క అక్షరీతిగా ఆయన ఏర్పాటు చేసిన కట్టడ ప్రకారంగా లేవి గోత్రికుడే యాజక సేవ చేయాలి అన్నటువంటిది ఇంకా లేదు. ప్రభువుని విశ్వసించిన ప్రతి దేవుని బిడ్డ లేవీయుడే, యూదుడే, దేవుడు కోరినటువంటి యాజకుడే. ఇటువంటి మహా గొప్ప భాగ్యం మనకందరికి కూడా
దేవుడు అనుభవిస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం. అందుకోసమని గుళ్ళల్లో మొదట ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వాళ్ళు వారి తర్వాత వచ్చినటువంటి విశ్వాసం చిన్నచూపు చూస్తారు. కారణం ఏమిటంటే మేము ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళం, మేము చాలా ప్రయాసపడ్డోళ్ళం అని వారికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి గర్విస్తూ వస్తారు. కానీ ప్రభు అలాంటి దానికి ఆయన సపోర్ట్ చేయనటువంటి వాడుగా లేడు. ప్రయాసపడినటువంటి ప్రయాస తప్పు లేదు, వారి ప్రతిఫలం వాళ్ళకే. ఆ ప్రకారంగా వెనుకొచ్చినటువంటి వాళ్ళు అందులో మాత్రాన తక్కువని కాదు. క్రీస్తు ప్రభువులో ప్రతి దేవుని బిడ్డ సమాన విలువ కలిగినటువంటి వారు, సమాన అవసరత కలిగినటువంటి వాళ్ళు, సమానంగా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. అందుకోసమనే దేవుని పిల్లగా ప్రభు పక్షపాతం లేనటువంటి వాడుగా ఇంత గొప్ప ఏర్పాటును తన మహిమ కొరకుగా దేవుని పిల్లలను ప్రభు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడెక్కడ మనస్సాక్షికి దోషం ఇంకా లేనే లేదు. క్రీస్తు యేసు ప్రభుల వారు యూదుడని లేదు, హెల్లెనుడు లేదు అన్నాడు. యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఆయన యందు నూతన సృష్టి, ఆయన యందు ప్రథమ ఫలము, ఆయన యందు ప్రతిష్ఠించబడినటువంటి దేవుని ప్రజలు. కాబట్టి ప్రభు ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి గొప్పదైనటువంటి ఏర్పాటు, దేవుని యొక్క మహాకృప, ఆయన మహిమ కొరకు ఆసక్తి కలిగి ప్రభువును ప్రేమిస్తూ ప్రభు మహిమ కొరకై జీవించినటువంటి జీవితం. చాలా విచిత్రమైనటువంటి ఎన్నికలు, దేవుని యొక్క ఏర్పాట్లు. దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన మహిమార్థమై వాడుకుంటూ వచ్చినటువంటి బలమైనటువంటి అపోస్తలుగా ఆయన శిష్యులైనటువంటి వారిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మాత్రాన ఆయన యొక్క పునరుద్ధానానికి వారిని మొదటి సాక్షులుగా ఉండే ధన్యతలోనికి వారు నడిపించడానికి అవ్వలేదు. ఒక సామాన్య మగ్ధలేని స్త్రీని మొదటి సాక్షిగా దేవుని కృపలో నిలబడుతూ వచ్చాడు. అంటే అక్కడ ఆత్మీయంగా మనం నేర్చుకునే పాఠం, ప్రభువును ప్రేమించినటువంటి వారిని, ప్రభువును ప్రేమించినటువంటి వారు ఎవరైనా సరే ఆయనలో ఆ మొదటి స్థానం, మొదటి ఆధిక్యత, మొదటి ఘనత పొందటానికి కొరకుగా ప్రభు ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిలో వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభు ఆధిక్యత ఇస్తూ వచ్చినాడు. అలాగే నేను జన్మ విషయంలో కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మరి జ్ఞానులకో లేకపోతే ఇంకొక గొప్పవారికో ఆయన కనపరుచుకోలేదు. సామాన్య కాపరులకు ఆయన జన్మ గురించినటువంటి ప్రత్యక్షత మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకే దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అది చాలా విచిత్రమైనటువంటి విషయం. కాబట్టి ఎవరు కూడా గర్వించడానికి, అతిశయించడానికి వీలైనటువంటి రీతిగా దేవుని యొక్క ఎన్నిక, ఆయన ఏర్పాటు బహు విశేషంగా, బహు విచిత్రంగా ఉంది. ఈ రోజున ప్రభువులో మనం రాగులతో వచ్చామంటే అది కేవలం దేవుని కృపయే. ప్రభు బిడ్డగా ప్రభు సన్నిధానములో ఆయన మహిమ కొరకుగా మనల్ని ఆరాధన కొరకు నడిపిస్తూ వచ్చంటే దేవుని యొక్క మహాకృపయే. మొదటి వారు కడపటి వారు అన్నాడు, కడపటి వారు మొదటి వారు అన్నారు. ఆ రీతిగా మొదటి వారుగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోయారు. కడపటి వాళ్ళుగా ఉన్నారు అన్నటువంటి వాళ్ళు అన్నిలో ఎటువంటి వాళ్ళు మొదటి వారిగా ప్రభు చేస్తూ వచ్చినారు. ఎంత భయంకర ఉగ్రత చూడండి. అందుకు కాలిఫోర్నియా తగలబడిపోయినట్లుగా మరి న్యూస్ చూపిస్తా ఉన్నారు. 10,000 భవనాలు కాల్చబడుతూ వచ్చినాయి.
లక్షల మంది వారున్న నివాసం నుంచి రకరకాల స్థలాలకు పారిపోతూ వచ్చినారు. ఏంటి కారణం? దానికి ఎన్నో భయంకరమైనటువంటి కారణాలు ఉన్నాయి. దేవుడు తన పైనటువంటి వారిని ప్రథమ వారుగా ఉండడానికి కోరుకుంటూ వచ్చినాడు. కానీ వారి బైబిల్ వద్దు, మా ఇష్టమైనతో వివాహాలు జరగాలి, మా తలం ప్రకారంగా జరగాలి అని భయంకరంగా దేవుడు వారి జీవితానికి ఇచ్చిన మంచి జీవితాన్ని వాక్యాన్ని విరుద్ధంగా చేసుకుంటూ వచ్చినారు. అందుకోసమని దేవుని ఉగ్రత ఏ ప్రకారం ఎవరి మీద కుమ్మరించబడి తెలియదు. బహు జాగ్రత్తగా ఉండాల్సిన దినాలు. కాబట్టి మొదటి ఆధిక్యతగా ఇశ్రాయేలు దేశం భూప్రపంచానికి ఇంగ్లాండ్ దేశం ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. అమెరికా దేవుని మయం గొప్ప గొప్ప భక్తుల్ని ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకి దేవుడు పంపిస్తూ వచ్చినాడు. ఈ రోజున అక్కడి నుంచి పంపబడే వారు తక్కువైపోయారు. అక్కడికి పలు దేశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదే దేవుడు ఎవరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, వారు దేవుని కొరకు ప్రథమ ఫలంగా ఉంటే వారు ఎవరైనా సరే దేవుని మహిమార్థమై దేవుడు వాడుకోవడానికి కొరకు ఆయన ఏర్పాటైంది. అందును బట్టి మన ప్రభుని స్తుతించి ఆయన ఘనపరిచి ఆరాధిస్తాం. ప్రభువా, ఈ భూమి మీద కోటాను కోట్ల ప్రజలు నేను ఏ పాటి వాడను, ఎంతటి వాడను, నేను ఎంతటి దానను. లోకములో గొప్ప వంశం, జ్ఞానులైనటువంటి వారు అనుకునేవారు, ఎన్నికైనటువంటి వారు ఎంతో మంది ఉండగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు. క్రీస్తులో నన్ను విలువైనటువంటి బిడ్డగా చేసుకున్నావు. రక్షింపబడినటువంటి నా యొక్క స్థానం కూడా క్రీస్తులో సమానమైందిగా చేస్తూ వచ్చినావు. అందును బట్టి హృదయపూర్వకంగా నీకు వందనములని ప్రభువును మనం ఆరాధించి ఆయన పూజించి ఘనపరుస్తాం. కొన్ని నిమిషాలు మనం ప్రభువును ఆరాధిస్తాము. గత వారమంతట్లో దేవుని యొక్క మహాకృపలో మనల్ని భద్రపరుచుకొని నడిపిస్తూ వచ్చినదకై ఆత్మీయంగా భౌతికంగా పోషించినదకై ప్రభువును మనం ఆరాధిస్తూ వస్తాం. అలా దేవుని మహిమ కొరకుగా దేవుడు ఈ యొక్క దీని ఆరాధనంతట్లో తన మహిమార్థమై ప్రభు తన గొప్ప కార్యం జరిగించుకుంటాడని నమ్మికతో అడ్వాన్స్ గా దేవునికి వందనాలు చెల్లిస్తాం. మనకు కలిగినటువంటి రకరకాలైనటువంటి బాధలు, శోధనలు, రకరకాలైనటువంటి పరిస్థితులన్నింటిలో ప్రభు ఒక్కడే నమ్మకమైన వాడు, నిస్వార్థపరుడు, అన్యాయం చేయనటువంటి వాడు, ఆయన ఒక్కడు మాత్రమే మాట తప్పనటువంటి వాడు. భూమి మీద మన జీవితంలో కలిగే ప్రతి పరిస్థితి కూడా మనల్ని ప్రభువుకు దగ్గర తీసుకురావడానికి కొరకే. ఆ యొక్క విలువైనటువంటి ఆత్మీయ సత్యం గుర్తించిన వారమై ప్రభువును మనం ఆరాధిస్తాం. మన ప్రభు దగ్గర పోవలసినటువంటి వారమే. లోకంలో ఏ పరిస్థితి మనల్ని దూరం చేసినా ప్రభు మనల్ని దూరం చేయలేదు. ప్రభు సమీపస్తులుగా దగ్గరగా ఉంటూ ఆయన చేరుకోవడానికి కొరకు మనం సిద్ధపడుతూ మన ప్రభువును ఆరాధిస్తాం. కొంత సమయం ప్రభువును మనము ఆరాధనలో గడుపుతాం. ప్రారంభించండి. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి తోటి పరిశుద్ధులతో కలిసి నేను కూడా ఏకీభవించి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా
నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి ప్రభువ, మీ సమయాన్ని దొంగిలిస్తూ వచ్చాను ప్రభువ, దయతో నన్ను క్షమించండి. ఎక్కడెక్కడైతే తప్పిపోతూ వచ్చానో ప్రభువ, దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మీ రక్త ప్రోక్షణలోకి వస్తున్నాను ప్రభువ, మీ బిడ్డలు ఎదుట తండ్రి క్షమాపణతో వేడుకుంటున్నాను. దయతో నన్ను క్షమించండి, తిరిగి సమకూరుస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు ప్రభువ, ఆనాడు ఐగుప్తీయుల దేశంలో తండ్రి బహు భయంకరమైన పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి, మీరు మాత్రమే నా యొద్దకు వచ్చి తండ్రి మీ రక్షణ సువార్తను నా జీవితంలో రుచి చూపించి నన్ను మీ బిడ్డగా మీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాకుండా తండ్రి, మీ దాసుని ద్వారాగా ప్రతి తొలిచూలు కూడా తండ్రి మీ పరిచర్యకే వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తప్పిపోయినప్పటికీ ప్రభువ, తిరిగి సమకూర్చి మీ పరిచర్యలో వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకు వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. అనుదినం మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తూ నా చేపట్టుకుని నడిపిస్తూ వచ్చినటువంటి విధానం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి, విధవరాల పక్షమున వ్యాజ్యమాడే దేవుడుగా ఉంటూ ఆస్తి కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా మీరు నా జీవితంలోని ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు ప్రభువ. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభువ, ఈ రోజు నేను ఏమైతే ఉన్నానో అది కేవలం మీ కృప అని ఒప్పుకొని తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నా యొక్క జీవితంలోని తండ్రి ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితుల గుండా నేను వెళ్తున్నప్పటికీ తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి మీకు ఇంకా సమీపంగా ఉండడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఇన్ని చేసినా నేను మీకు ఏమి ఇవ్వగలను ప్రభువ? ఏమిచ్చిన రుణస్త్రాలని ఒప్పుకొనుచు ప్రభువ, విరిగి నలిగిన ఆత్మతోని తండ్రి నా నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన ప్రభువ, త్వరలో రానై ఉన్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, అన్ని నామముల కన్నా పై నామం కలిగినటువంటి ఆదరణకర్తమైనటువంటి ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, దేవాతి దేవుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, సమీపింపరాని తేజస్సు అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి నా నాయన, సర్వమును ఒక మాటలో సృజించినటువంటి గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు ప్రభు. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రభు, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా ప్రభు సజీవురాలని మీ సన్నిధిలో సాగిలపడడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవడానికి నా తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను పొడిగించిన విధానం అంతటిని బట్టి కూడా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను ప్రభు. అవును దేవా, నా నాయన పాపని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను, తృణీకరింపబడినటువంటి దాన్ని నా ప్రభ, ఏమాత్రం ఎన్నిక లేనటువంటి దాన్ని, అలాంటి నన్ను నా ప్రభ నా నాయన మీ ఉద్దేశానుసారంగా నా ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను జ్ఞాపకం చేసుకుని నా ప్రభ, నా కొరకు మీ ప్రియకుమారుని నా ప్రభ నా నాయన మరి ఈ భూలోకానికి పంపించినందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో కూడా కూర్చునినుట గొప్ప భాగ్యం అని ఎంచుకొనిక నా ప్రభ, నా నిమిత్తమైన తండ్రి తనను తాను రిక్తినిగా చేసుకుని దాని స్వరూపమును ధరించి నా ప్రభ నా కొరకు అనేక శ్రమలను అనుభవించినందులకై వందనాలు. వారు కార్చినటువంటి పరిశుద్ధ రక్తమును బట్టి వందనాలు. ఆ రక్తంలో నా పాపమును కడిగి శుద్ధీకరించి మీ బిడ్డగా మీ సొత్తుగా అంగీకరించినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు నా ప్రభ, మీ మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి కేవలం మీ కృప చేత నా ప్రభ నాకు ఇచ్చినటువంటి మహా గొప్ప రక్షణకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. రక్షించుకున్నారు తండ్రి నా నాయన, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు కూడా నా యందు లక్ష్యం ఉంచుతూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దాసుని ద్వారా నా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి వందనాలు. అవును ప్రభా నా నాయన, బలహీనరాలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని నా ప్రభ, అయా నా ప్రభ మీ దృష్టిలో నా తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిలో నా ప్రభ నన్ను బలవంతురాలుగా చేసి రాజులైన యాజక సమూహంలో చేర్చినందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారితో సమానంగా ఉంచినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ
వస్తున్నాను. తండ్రి నా నాయన, మరి మీతో సమానముగా ఎంచిన మీ కృపను బట్టి నా ప్రభు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా జీవితంలో నా ప్రభు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడుగా, జీవము కలిగినటువంటి దేవుని సేవించుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందులకై వందనాలు స్తోత్రాలు. విడువని ఎడబాయినటువంటి దేవుడుగా మీరు నాకున్నందుకు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉండే భాగ్యాన్ని నా ప్రభు, నిజంగా ఎంతో మంది నా ప్రభు ఈ ధన్యతను నా తండ్రి పోగొట్టుకుంటున్నారు. నాకైతే నా ప్రభు ఎంత గొప్ప ధన్యతను అనుగ్రహించారు. తండ్రి నా నాయన, పాలెం వేలు పట్ల ఉండవలసినటువంటి నన్ను మీ మందిర ఆవరణలోనికి ధారాళమైనటువంటి ప్రవేశాన్ని అనుగ్రహించి తండ్రి నా నాయన స్వేచ్ఛతో స్వాతంత్ర్యంతో నా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందులకై వందనాలు. తండ్రి ఈ రీతిగా నేను ఈ దినాన్ని ఇట్లా ఉన్నానంటే ప్రభా అది కేవలం నీ కృపే నా దేవా. అందును బట్టి వందనాలు. నా కొరకు విజ్ఞాపనకర్తగా మీరున్నందుకు వందనాలు. నా రక్షకుడుగా, నా పోషకుడుగా, నా విమోచకుడుగా మీరు నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా అతిశయము నా ప్రభు మీరయ్యున్నందుకు వందనాలు. నా జ్ఞానం, నా నీతి, నా పరిశుద్ధత మీరయ్యున్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును ప్రభా, నా ఆయన ఆత్మీయ స్థితిలో నా తండ్రి ఆయా గత సంవత్సరం అంతట్లో కూడా నా ప్రభా ఆయా మరి నేను కోల్పోయినవన్నీ ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా నా నాయన నేను మీ పాదాల చెంత నా ప్రభా మీ బిడ్డగా నమ్మకంగా నా ప్రభా యథార్థంగా ఉండటానికి మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నందులకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి నాయన ఆయన గత సంవత్సరం అంతట్లో సమయం విషయంలో, ప్రార్థన విషయంలో, సమర్పణ విషయంలో, ప్రతి విషయంలో కూడా నా ప్రభు తప్పిపోయిన దానిగా ఉన్నప్పుడు నన్ను క్షమించి తిరిగి సమకూర్చుకుంటారనే నమ్మకాన్ని మీరు నాకు అనుగ్రహించి మీ నమ్మకత్వాన్ని నా పక్షంగా రుజువు చేసుకుంటారనే నా ప్రభా నా నాయన ఆయా మరి ఉద్దేశంతో నా ప్రభ మీ సన్నిధిలో సాగిల పడుతుండగా నా స్తుతి మీద మీరు ఆశయంలో అవుతారని నా ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ నా కొరకు విజ్ఞాపనకర్తగా మీరు ఉన్నందులకై వందనాలు స్తోత్రాలు. కృంగిన వేళ్లలో లేవనెత్తుతున్న ప్రభ బలహీన పరిస్థితుల్లో బలపరుస్తూ వస్తున్న మీ ప్రేమకై వందనాలు. ఎల్లలు లేని మీ ప్రేమను నా పక్షంగా తండ్రి నా నాయన ఆయాస్వాన మరి ఎంతో నా ప్రభ మీరు కురిపిస్తున్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నా నాయన యాత్రా జీవితంలో నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా నా తండ్రి మీరు చేస్తూ వస్తున్న మేలు ఉపకారములన్నిటిని బట్టి కూడా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను ప్రభా. దయగలిగినటువంటి తండ్రి నూతన సంవత్సరంలో నా ప్రభా నూతనమైనటువంటి విధానంలో నా తండ్రి మిమ్మల్ని సేవించడానికి నా ప్రభా నూతనమైనటువంటి మనస్సు కలిగిన ప్రభా నూతన సృష్టిగా నేను ఉండటానికి కూడా నా ప్రభా మీరు కృప చూపిస్తారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఎబెనేజర్ వై సహాయం చేసిన దేవుడు, ఇమానుయేలుగా తోడుగా ఉన్నటువంటి దేవుడు నా ప్రభా, యెహోవా ఈరేగా చూచుకుంటామనే నమ్మకాన్ని కూడా నా ప్రభా మీరు నాకు ఇచ్చినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రత్యేకంగా నా ప్రభా ఈ దిన పరిచర్యను అంతటిని కూడా నా ప్రభా నా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని పరిచర్యలో నా ప్రభా మీరు సహాయకుడుగా ఉండి నీరు కట్టి ఫలింప చేస్తారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. మరి నా తండ్రి ఆ పరిశుద్ధ ఆరాధన నిమిత్తమే నా ప్రభా ఆయా ప్రాంతాలకు వెళ్ళే ఉదయాసులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి వారి నిలబడే ప్రాంతాల్లో అభిషేకించి బలపరిచి వాడుకునే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నా నాయన ఆరాధన వర్తమానంలోను బల వర్తమానంలోను నా ప్రభా మీరు సహాయకుడుగా ఉంటూ రావాల్సిందిగా నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవనస్తుల కూడుకుని జ్ఞాపకం చేసుకుంటూ రండి, చిన్న బిడ్డల పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా. పరిచర్యలన్నీ కూడా నా ప్రభా మీకు మహిమకరంగా జరిపించుకుంటారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మీ చిత్తం అయితే నా ప్రభా మరి 13వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు చెప్పాలలో జరగనటువంటి వివిఎస్ పరిచర్య నిమిత్తమై మీ సన్నిధిలో సాగిలి పడుతుండగా నా ప్రభా పరిచర్య నా ప్రభా నా నాయన నూరంతల ఫలము చూసేదిగా ఉండటానికి సహాయం చేస్తారని వందనాలు చెల్లిస్తున్నాను. వివిఎస్ టీం అంతటికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. వారి రాకపోకలు సహాయకుడుగా తోడుగా ఉంటారని వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నా ప్రభా 16 నుంచి 19వ తారీఖు వరకు అండమాన్ నికోబార్లో జరిగే కాన్వికేషన్స్ లో కూడా నా ప్రభా మీరు తోడై ఉండే దేవుడు అని నిలబడే మీ దాసులను అభిషేకించి వాడుకుంటారని దేవదాస్ అయ్య గారిని మీరు నా ప్రభా నన్ను ఆయన బలపరుస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ చిత్తం అయితే తండ్రి మరి ఫిలదెల్ఫియా మందిరంలో 26వ తారీఖున కలిగి ఉండే బాప్తీసాల నిమిత్తమై కూడా నా ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ మీ సన్నిధిలో సాగిలపడుతూ తండ్రి నా నాయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడుగా ఆ బాప్తీసాల్లో నా ప్రభా మరి మాకు సహాయకుడుగా ఉంటారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. బాప్తీసాల నిమిత్తమై నిలబడే దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ దినం అంతట్లో కూడా నా ప్రభా తెరువబడినటువంటి ఆకాశాన్ని చూడగలిగే నేత్రాలను మాకు అనుగ్రహిస్తారని అనేక మంది బిడ్డలు కూడి రాగలగడానికి బాప్తీసం తీసుకుని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరిచి తండ్రి ఏ మాత్రం కూడా నా ప్రభ వెనుకంజ వేయకుండా ఆయా
వారికి నా ప్రభా వారి జీవితాల్లో నా తండ్రి సాతాను ఎదుట, దేవుని ఎదుట, మనుషుల ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చుటలో నా ప్రభా మీరు సహాయం చేస్తారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి, మా ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభా ఎన్నో నా ప్రభా నాయన ప్రార్థన అంశములు మేము ముందు పెట్టినప్పుడు ప్రతి అంశానికి కూడా నా ప్రభా మీరు మాకు జవాబు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరిచినటువంటి దేవుడు అయ్యా తండ్రి, నా నాయన కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలకు కూడా నా ప్రభా మీరు పరిష్కారాన్ని అనుగ్రహించి మీ చిత్తానుసారంగా నడిపింపును అనుగ్రహిస్తారని వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, యవనస్తులైనటువంటి బిడ్డల చదువుల్లోను, ఉద్యోగాలు లేని బిడ్డలకు నా ప్రభా ఉద్యోగాలు లభించే విషయంలోను నా ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని సాటి అయిన సహాయాలన్నీ నా ప్రభా మీరు సిద్ధపరిచే విషయంలోను నా తండ్రి మీరు సహాయం చేస్తారని వందనాలు చెల్లిస్తున్నాను. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటూ రండి. గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారి నా ప్రభా వారి ముఖాల్లో నవ్వు పుట్టించే దేవుడు అని అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటారని వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ పునరుద్ధాన శక్తితో బలపరిచే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా సాల్మన్ రాజు బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా తన పరిచర్య బాధ్యతలన్నింటిలో కూడా సహాయకుడుగా ఉంటూ వస్తున్నందుకు వందనాలు. ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటున్నందుకు వందనాలు. నా తండ్రి విస్తారమైన పనుల బాధ్యతలు మీ మెండైన కృప అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు అని స్త్రీల పరిచర్యలో, చిన్న బిడ్డల పరిచర్యలో తనకు తోడుగా ఉండే దేవుడు అయ్యా అందుని బట్టి వందనాలు. వాళ్ళమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చదువుల్లో రాకపోకల్లో ప్రత్యేకంగా నా ప్రభు మీ అందు భయభక్తులు కలిగి జీవించి దేవుని అందు ఎదిగే విషయంలో కూడా సహాయం చేస్తారని వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభు మరి చాందిని సిస్టర్ వాళ్ళ ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉంటూ వస్తారని, సిద్ధపాటు అంతట్లో సహాయం చేస్తారని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు దయగలిగినటువంటి తండ్రి అశ్విని ఆరోగ్యాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని గ్రహించి స్వస్థపరిచే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నా నాయన మరి నా తండ్రి ప్రభావతిమని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. తన బలహీనతలన్నింటిలో కూడా బలపరిచే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. సుధీర్ భద్ర వాళ్ళకి ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. నూతన సంవత్సరంలో నా ప్రభు నా నాయన ఆ కుటుంబం కట్టబడటానికి సహాయకుడుగా ఉంటారని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జ్యోతి ఆరోగ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. కుటుంబ బాధ్యతలన్నింటిలోనూ మరి సిమియాను బ్రదర్ వారి డ్యూటీ రాకపోకల్లోను, బిడ్డల చదువుల్లోనూ మీరే సహాయం చేసే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా రావాలని బిడ్డలందరినీ కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఇదని పరిచర్యను అందరినీ కూడా నా ప్రభు నా నాయన మీరే జ్ఞాపకం చేసుకుని నా ప్రభు మీకు మహిమకరంగా జరిపించుకుంటారని నమ్మి వందనాలు స్తోత్రాలు. నమ్మకంగా బలంలో పాలు పొందటానికి మాకు కూడా నా ప్రభు మీ కృపను అనుగ్రహిస్తారని వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభు మరి ముఖ్యంగా నా కుటుంబ పక్షంగా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని పెట్టుకోవడం వందనాలు. తండ్రి, నా నాయన గత వారం అంతట్లో మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటూ నా తండ్రి రాకపోకల్లో సహాయం చేసే దేవుడుగా మీరు నాకు క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించినందుకై హృదయమారమిములు స్తుతిస్తూ ప్రత్యేకంగా నా ఆరోగ్యాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. మరి థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను ప్రభా దయలో జ్ఞాపకం చేసుకొని మీరు ముట్టి స్వస్థపరిచి నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకుని నా విశ్వాసాన్ని కనపరిచే దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగలిగినటువంటి ప్రభువా నా నాయన ఇన్ని మేలులు చేసిన నా దేవునికి నేను ఏమి ఇవ్వగలను తండ్రి? ఏమీ ఇవ్వలేని దీనురాలని మీ సన్నిధిలో సాగిలపడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. క్లుప్తంగా చేస్తారా? శ్రవణ గారు, జ్యోతమ్మ గారు, సుధీర్ బ్రదర్ చేస్తాను. తండ్రి దేవుడి వయసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఏదో కాల్సిన ప్రభా నీ యొక్క బిడ్డలతో కలిసి తండ్రి నాయన నీ కృపాసనం చెంత చేరి వచ్చి ఘనమైన నామాన్ని హెచ్చించి పూజించుకొని ఆడి మహింపరచు నిమిత్తము దగ్గర తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఇక పునరుత్థాన దినం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టి గనుడ నాయన 2వ పునరుత్థాన దినాన్ని నా జీవితంలో అనుగ్రహించి నా ఆయుష్ను పొడిగించి సజ్జల భూమి మీద సజ్జలలోంచి తండ్రి మిమ్మల్ని మహింపరిచి భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి గడిచిన కాలం అంతా మీ కృపలు భద్రపరుచుకుంటూ వచ్చినందుకు వందనాలు. దేవా మీరు గనుడు అని, ఉత్తముడు అని, సర్వోన్నతుడు అని, సర్వశక్తిమంతుడు అని రుచి చెరిగే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రములు. యెహోవా తమకు దేవుడిగా గల జనులను లెక్క జాబితాలు నన్ను ఉంచినారు. మీరు నన్ను శ్వాసంగా ఏర్పరిచి జనుల దండ్రులను నా యొక్క
స్వాస్థ్యతలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రాణం పెట్టి విమోచించుకున్నందుకు స్తోత్రాలు. ఎంతో మందికి భూలోకంలో పేరు ప్రఖ్యాతులు గల వారికి, ధనికులకు, అందచందలు కలిగినటువంటి వారికి భాగ్యం లేదు. తృణీకరింపబడిన నాకు, ఎన్నికలైన నాకు, వేరుదనైనటువంటి నాకు, బలహీనలను నాకు మీరు ఇక గొప్ప భాగ్యాన్ని ఇచ్చినారు. అందుకోసం హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగల తండ్రి, అధికార సంబంధమైన అధికారం నుంచి నన్ను విడిపించి నేను ప్రేమించి నీ కుమారుని యొక్క రాజ్యవాసిగా నన్ను చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ గొప్ప భాగ్యానికి తండ్రి నన్ను అర్హులుగా ఎంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఓ ఈశ్వరాన్ని భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నేను పోలిన వాడు ఎవరన్న రీతిలో నన్ను భాగ్యవంతురాలుగా మీరు ఎంచుతూ వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నిజంగా ప్రభా, కీర్తన 103 ప్రకారం దయగల తండ్రి, నా ప్రాణం యెహోవాను సంతించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామం సంతించు, నా ప్రాణం యెహోవాను సంతించు, ఆయన చేసిన ఉపకాలను దేన్ని మరొకమని కీర్తనకారుడు తన యొక్క ప్రాణానికి వివరిస్తూ వస్తున్నారు. దయగల తండ్రి, నా జీవితంలో కూడా మీరు చేసిన మేలను మర్చిపోకుండా దయగల తండ్రి ప్రతినిత్యం నేను స్థుతించే పాత్రగా భూలోకం సిద్ధపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఏ రీతిగా నా తన ప్రభా నాయన నేను మంటిదానని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అనేక పర్యాలు నీకు తిరుగుబాటు నాయన చేసినప్పటికీ, నీ గాయాలను రేపినప్పటికీ నీ దేవా నేను మంటిదానని జ్ఞాపకం చేసుకొని నాయన మీ యొక్క కనికరాన్ని చూపిస్తూ నాయన విస్తారమైన క్షమాపణ నాయన కనపరుస్తూ కొందనాలు నాయన ప్రతినిత్యము ప్రతి ఉదయం నా నిమిత్తం మీరు కలిసినటువంటి నాయన వాత్సల్యత కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, అడిపోయినట్లు ఇదాన్ని ప్రభా నాయన మరి అట్లాంటి స్థితిలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఒక తల్లి ప్రేమించిన రీతిగా నన్ను ప్రేమిస్తూ వచ్చినారు. తండ్రి తనకు మా నీళ్ళు జాలి పడినట్లు మీరు నా ఇళ్ళు జాలి పడుతూ వస్తున్నారు. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దగ్గర తండ్రి నిజంగా తూర్పుకు మీరు ఎంత దూరమో నాటకం మీరు అంత దూరపరిచిన దేవుడు అన్నందుకే స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నేను స్వాగతం ఇచ్చి కొనుక్కొని తండ్రి నాకు ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఓ దేవా మరి ఈ యొక్క వారం అంతట్లో నాయన మీరు చూపిన మీ కృప కొరకు, మీ కనికరం కొరకు స్తోత్రాలు. పరిచర్యలో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రంలో అయ్యా. మరి ఇక ఆన్లైన్ ప్రేయర్ నాయన ఆగిపోకుండా సాగిపోయే విషయంలో మీరు చూపుతున్న కృప కొరకు స్తోత్రంలో ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సాల్మన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. అన్న పరిచర్యంతలో మీ కృప చూపిస్తూ వచ్చినందుకు కొందనాలు బలహీనతలు అన్నింటిలో బలపరిచి ఆయన సేవ పరిచర్యలో వాడుకుంటూ వచ్చిన మీ ప్రేమ కొరకు కొందనాలు కుటుంబంగా ప్రియులు చేసి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకు కొందనాలు బలహీనతలు బలపరిచి దేవుడు కన్నందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నా. నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, అన్నకి ఇచ్చిన ఆరోగ్యం కొరకు, ప్రేమించి ఇచ్చిన కుమార్తెకు నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబ పక్షాన చేసిన మేలంటి కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. హెబ్రోన్లో ఇచ్చిన సమాధానం కొరకు స్తోత్రాలు. భవిష్యత్ దినాల్లో కూడా సంపూర్ణ సమాధానం ఇచ్చి దేవుడిని స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, ఈ రీతిగా కనెక్ట్ అయ్యి ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. నాయన మరి యొక్క ప్రార్థనలో మేము నాయన మా మనవులు మీ యొక్క నాయన సన్నిధిలో ఉంచినప్పుడు మీరు అక్కలు తీరుస్తున్న తండ్రి అయినందుకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, ఏ రీతిగా నైనా కుటుంబంలో తన ప్రభా ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి నిమిత్తం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఇంతవరకు వారి పక్షాన ప్రభా ఆదరణ దయచేసిన దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అయితే అందరి పక్షాన మీరు చేసిన మేరకు ఏమి ఇవ్వగలను ప్రభా, ఏమీ లేని రిక్తులను నొప్పుకుంటూ నా కుటుంబ పక్షాన్ని చేసిన మేరకు కొందరం చెల్లిస్తూ సమస్తమైన మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుని హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు శ్రేష్ఠనామములో మీకే సమర్పించుకొని చుంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేంగలేసే వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో ప్రదర్శన చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతే నమ్మదేని దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుక ప్రభుకి ఏమి జరుగుంటున్నందుకు నీకు వందనాలు. రాజులని యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు 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 నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా. నేను పొగడి నీ నామను పొగడి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. అన్ని నామముల కంటే పై నామం గల దేవుడుగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఎందరికో లేని గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. నేను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలి. నేను వాక్యం సెలవిసి నేను అవును ప్రభా, నేను ఆత్మ సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రులే. యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరి ఒకమన్న మాటగా నీకు వందనాలయ్యా. మీరు చేసిన మేలు ఉపకారంలో మహోపకారంలో అన్నిటికీ నీకు వేలాది వందనాలు స్తోత్రులయ్యా. మరి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయినా కృతజ్ఞత స్తుతులతో తండ్రి ఆయన గణపరచుడు అన్న మాటకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. అవును ప్రభా, నేను గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన నా యొక్క బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు. కుంగిరి వెళ్ళి ఎవరైతే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు. మంచి కాపరిగా ఉంటూ నడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేల చేతిలో నన్ను చెక్కించినందుకే నీకు వందనాలయ్యా. పాపినైనా నా కొరకు తండ్రి ఏ పాపం మెరుగ నీ కుమార్ నీ లోకానికి పంపించి కలవరి శిలువలో రక్తం అంతా కార్చి నా కొరకు చనిపోయి సమార్చబడి 3వ దినం మృత్యుంజయ తిరుగు లేచిన దేవుడుగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా.
నువ్వు తిరిగి లేచిన ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కూడా వందనాలయ్యా. రక్షించుకున్న తండ్రి విడిచిపెట్టక నీ కృప నాకు దయచేస్తూ నీ కృపలో నన్ను భద్రపరుస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన దయతో జ్ఞాపకం చేసుకొని విడవక నేడల కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి నాయన గత వారం అంతా కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. వారి కొడుకులంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి ఎక్కువ పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఈ దినం తండ్రి ఆయా మందిరాల్లో ప్రపంచ దేశమంతటా జరుగుతున్న పరిచయం అంతట్లో కూడా తండ్రి నిలబడి నీ వాక్యం చెప్తుండగా నీ దాసులందరినీ కూడా అభిషేకించి వాడుకోమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తావని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునే సాల్మనంకులుగా జ్ఞాపకం చేసుకునేనా మంచి ఆరోగ్యం తెచ్చిన దాసును బలపరిచి ఆరోగ్యం తెచ్చిన పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచిన ప్రభా సహాయం చేస్తాను నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడుగుచిన ప్రభా నేను ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన పాప చదువుల భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేసిన స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలు కూడా మీ సన్ని తోడుగుంచమని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ నామలో ఎరిగినదే దేవా వారి అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను నా పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేసిన మేళ్ళన్నిటికీ నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను పరిశుద్ధ గ్రంథం ఇచ్చినందుకు నీకు వందనాలు, దయసేకులు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నా కోసం ప్రార్థించే ప్రార్థన పనులు ఇచ్చినందుకు కూడా నీకు వేలాది వందనాలయ్యా. నేను నా తల్లిదండ్రుల సమస్యను, భూమి సమస్యను, ఆర్థిక సమస్యలను కూడా విడిపించేసా, రక్షణ మార్గంలో నడిపించేసా, రక్షణ కార్యం జరిగించమని స్తుతిస్తున్నాను తండ్రి. హారత పట్ల కూడా నీ గొప్ప కార్యం జరిగించేసా. తను ఎంతో తండ్రి మనో దుఃఖంతో ఉంటున్న తండ్రి తను నాయన బాధించి వారిని నీకు దూరంగా ఉంచుతాను తండ్రి. నన్ను దుఃఖ పెట్టు వారిని తండ్రి నాయన మరి నాయన వారిని క్షమించి నాయన వారి అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం. మీ భర్త హృదయాన్ని కూడా మార్చేసి త్రాగుడు నుండి దూరపరిచేసి తన పరిస్థితి ఎరిగిన దేవుడు తండ్రి వాటన్నిటిలో నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభు సహాయం చేస్తాను నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రభా నా యజమాని జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి సహాయం చేయండి. బిడ్డల చదువుల భవిష్యత్తు అంతట్లో కూడా తండ్రి మీరు సహాయం చేస్తాను నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా పట్ల కూడా తండ్రి వీడొక కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవా నమ్మి స్తుతిస్తూ ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని అన్ని జన రక్షణ కొరకు కూడా స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా మరి ఈ వారం అంతా జరగబోయే కూడికలన్నింటిలో కూడా 13 నుండి 16 వరకు చెప్పాలో జరిగే నాయన మరి VBS కొరకు మరి నేను బిడ్డలు తండ్రి నేను వెళ్తుండగా మీ సన్ని తోడుగుంచమని నేను వారి ప్రయాణం అంతట్లో కూడా మీరు సహాయించండి. అనేక మంది చిన్న బిడ్డలు రావడానికి కూడా సహాయించండి. రక్షణ కార్యం జరిగిస్తాను నమ్మి స్తుతిస్తున్నాను. టీం అంతటి జ్ఞాపకం చేసుకున్నాయినా మంచి ఆరోగ్యం దయచేసి చల్లి నుండి తప్పించమని అడుగుచిన ప్రభావ సహాయం చేస్తారండి. నాయన 16 నుండి 19 వరకు అండమాన్ నికోబార్లో జరిగే సువార్త కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని మీరు సహాయం చేస్తారని అడుగుచిన ప్రభా. 26 జనవరి 26 తారీఖు ఫిలడెల్ఫియాలో బాప్టిసాల కొరకు కూడా సిద్ధపరచమని తండ్రి బిడ్డలని సాక్ష్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అనేకులను ప్రేరేపించమని స్తుతిస్తున్నాను తండ్రి. మరి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, భూ సమస్యలు, మరి వాటి నిరుద్యోగ సమస్యలు వాటన్నిటి కొరకు స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని తీరుస్తావని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నేను అన్ని జనుల రక్షణ కొరకు స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నేను ఎరిగి నేను ఆమల తండ్రి యేసు నిజమైన దేవుడిని ఒప్పుకొని నాయన నిన్ను హృదయంలో చేర్చుకునే భాగ్యం కల్పిస్తామని నమ్మి స్తుతిస్తూ నాయన మా అక్కర్లన్నీ ఎరిగిన దేవ మీ నామలో తీరుస్తున్నామని ఆంటీ గారి మరి అఖిల తండ్రి వారి ప్రయాణం అంతట్లు కూడా క్షేమాన్ని దయచేయమని వృద్ధాప్య బలహీనతల కొరకు స్తుతిస్తున్నాను తండ్రి. వారి యొక్క బలహీనతలన్నింటిని కూడా విడిపించే దేవుడిగా ఉంటూ ఆరోగ్యం దయచేస్తామని నమ్మి స్తుతిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్న సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతైనా నమ్మదైన దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను. నేను తగ్గించుకుని ఘనమైన నామం ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాం. నాకు కృతజ్ఞత స్థితి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా నీ యొక్క కార్యాలు, నీ ఏర్పాట్లు, నీ యొక్క ఎన్నిక ఎంతో విచిత్రమైనటువంటివి. మామూల పిత్తలని ఐగుప్తుల నుంచి బయట తీసుకొచ్చినప్పుడు మీరు నాకు ప్రథమ ఫలముగా
ప్రతి మగ సంతానములో తొలిచూలు నాదే, ప్రతి పశువుల్లో తొలిచూలు నాదే అని సెలవిస్తున్నావు. అయితే దినాలు గడిచే కొలది ఆ యొక్క తొలిచూలుగా చెప్పబడినటువంటి ప్రజల్లో మా ప్రభువా నానా రకమైనటువంటి దిద్దుబాట్లు మీరు చేస్తూ వచ్చినారు. ప్రతి మగ సంతానం తొలిచూలన్న దేవుడు, ప్రతి తొలిచూలు పశువుల్లో తొలి సంతానం నాదని చెప్పిన దేవుడు, ఇశ్రాయేల్లో 12 మంది కుమారులు, యాకోబు కుమారులు 12 మంది ఉండగా మరి రూబేన్ను నువ్వు ప్రథమ ఫలముగా కోరుకోలేదు. కారణం రూబేను అపవిత్రుడైపోయాడు. అయితే లేవిని నువ్వు కోరుకుంటూ వచ్చినావు. లేవి అంత పవిత్రుడుగా ఏమీ చెప్పబడలేదు. లేవి కూడా మరి ఎంతగానో వారి యొక్క కోపము, వారి యొక్క ఖడ్గము భయంకరమైన రీతిలో రక్తపాతం చేసినటువంటి వాళ్ళు. అయితే మనిషి యొక్క స్థితిగతులను బట్టి నువ్వు ఏర్పాటు చేసుకున్నది, కానీ నీ కృపను బట్టి ఏర్పాటు చేసుకుంటూ వచ్చినావు. మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడానికి కొరకు మా జీవితంలో ఏ స్థితి కూడా ప్రభువా ఎన్నికకు వచ్చేది కానే కాదు. మేమందరం కూడా అపవిత్రుల వంటి వారం అయితేమే మా నీతికరని మురికి పేలుకల వలె ఆయను అని యెషయాను రాపించిన మాట ప్రకారంగా ఆదాము సంతానముగా జన్మించినటువంటి యావత్తు మానవాళి అపవిత్రులుగానే పుట్టినటువంటి మేము క్రీస్తు యేసు ప్రభువులో విశ్వసించడం ద్వారా మమ్మల్ని కృపచే రక్షించుకొని మేము ప్రథమ ఫలముగా ఉంటే కొరకు ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రాలు. అరణ్య ప్రయాణంలో నేను ఆ యొక్క ప్రథమ ఫలముగా, ప్రథమ సంతానముగా ఉంటే కొరకు తలంచినటువంటి ఆ ఏర్పాటుకు బదులుగా లేవీలను నేను కోరుకుంటూ వచ్చిన సెలవిస్తున్నాం. ఓ తండ్రి, ప్రతి తొలిచూలు సంతానము కట్టడ ప్రకారంగా నాది అన్నావు. కానీ తొలిచూలుగా మేము పుట్టేటువంటి ఆధిక్యత లేని వాళ్ళం కొద్దిమంది ఉన్నాం. కడసారిగా పుట్టినటువంటి దావీదు లాంటి వాళ్ళము కూడా ఉన్నాం. అయితే నీ ఏర్పాటు చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంది. ఆ ప్రకారంగా తొలిచూలుగా నువ్వు ఎస్ఐ కుమారులు పెద్ద కుమారుని ఏర్పాటు చేసుకోవాలా. కానీ వారు నీ దృష్టిలో నీకు ఇష్టమైనటువంటి, నీ హృదయానుసారుడుగా ఉండదగినటువంటి లక్షణ అర్హత వారి దగ్గర లేదేమో తెలియదు. కడసారి వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాం. ఓ ప్రభువా, నీ యొక్క ఎన్నికలు ఎంతో విచిత్రమైనటువంటివిగా ఉన్నాయి. ఈ రోజున రక్షణ పొందినటువంటి మేము నీ పిల్లముగా నీకు ప్రథమ స్థానం ఇవ్వడమే మేము తొలిచూలు సంతానంగా లెక్కించబడినటువంటి ధన్యత ఇచ్చినాం. నిన్ను ప్రేమించడమే తొలిచూలు సంతానముగా మమ్మల్ని లెక్కిస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించడమే తొలిచూలు సంతానం లెక్కిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ద్రోహం చేత మిమ్మల్ని అప్పగించి ఆ యొక్క అపోస్తలత్వాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. ఒక యోహాను తప్ప మిగతా 10 మంది శిలువ దగ్గర పారిపోతూ వచ్చినారు.
తండ్రి, నీ పునరుద్ధానికి సాక్షులుగా ఏ అపోస్తలులు మీరు తండ్రి ఎక్స్పెక్ట్ చేసిన వారు ఆ స్థాయిలో లేరు. ఒకే ఒక సామాన్య స్త్రీ మగ్దలేనే మరియ నీ పునరుద్ధానమునకు మొదటి సాక్షిగా మీరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. ఆమె మిమ్మల్ని బహుగా ప్రేమించారు. ఒక ఆడ మనిషిగా పెద్దల కాడ నేను సవాల్తోటికి వచ్చి నా ప్రభువును నేను చూడాల, సుగంధములు పుయ్యాలని ఎంతో ఆశతో పెద్దల కాడనే వచ్చింది. ఆమె ఆశకు ప్రభువా ఆమెకి మొట్టమొదటిగా మీరు బయలుపరుచుకున్నారు. ఎంత గొప్ప ఏర్పాటు! ఈనాడు భూమి మీద మొదటి వారు కడపటి వారు అన్నావు, కడపటి వారు మొదటి వారు అన్నావు. తండ్రి, క్రీస్తు యేసు ప్రభువులో మమ్మల్ందరినీ కూడా పక్షపాతం లేకుండా అందరినీ ప్రథమ ఫలముగా ఉంట కొరకు మీరు కనుదలకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయ భారాన్ని స్తుతిస్తూ గర్వపరుస్తూ మీరు కొనియాడుతుంటున్నాం. క్రీస్తులో మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పొజిషన్స్ స్థానంలో బట్టి ఒకరికొకరు గౌరవించుకోవచ్చు, ఒకరికొకటి ఒకరు యోగ్యులముగా ఎంచుకోవచ్చు. ఆత్మీయ దైవత్వత కలిగి ఉండడమే క్రీస్తులో ప్రథమ స్థానం, ప్రథమ ఫలముగా ఉండే జీవితంగా మీరు నేర్పిస్తున్నారు. ప్రభువానికి స్తోత్రం. ఈ ఆత్మీయ అమూల్య సత్యముని ఆత్మ ద్వారానే మీరు మాకు బోధించి నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. క్రీస్తే మా జీవితంలో ప్రథముడు, ఆయనే మొదటివాడు, కడపటివాడు. యుగాయుగములు ఒకటి రీతిగా ఉన్నటువంటి దేవుడు, సదాకాలము మాతో ఉండే దేవుడు. లోకములో ఏ బాంధవ్యమైన క్రీస్తులో లేని బాంధవ్యం ఈ లోకం మట్టికే. శాశ్వతంగా క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన దేవుని ప్రజలే శాశ్వతమైనటువంటి బంధువులుగా చిరకాలము శాస్త్రకాలం ప్రభువులో నిత్యత్వంలో కొనసాగే బిడ్డలుగా మీరు కోరుతున్నారు. మీకు స్తోత్రాలు. అటువంటి విలువైన జీవితం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, పాపాత్ముడను, దుర్మార్గుడను, భక్తిహీనుడను, నిర్దేవుడను, దేవుని ఎరగనటువంటి ఒక తండ్రి అన్యుడైనటువంటి నన్ను మీరు దృష్టించినారు, నన్ను ప్రేమించినారు, పరలోకము నుండి నన్ను దృష్టించినారు. నా స్థితిగతులను బట్టి ఎంతగానో ప్రభువా నీ ఏర్పాటుకు తగినటువంటి వాడు కాను, నన్ను ప్రేమించడానికి యోగ్యుని కాను. నా పాపపు స్థితిని బట్టి నేను కేవలం నిశ్చయముగా మరణానికి పాత్రుడని. ఇలాంటి వాడు నన్ను ప్రేమించినావు. నా ఆత్మీయ జీవితాన్ని ఎంతో కనికరిస్తూ నేటి వరకు నా తలంపులు, నా చూపులు, నా మాటలు, నా క్రియలు నువ్వు కోరుకున్నంత పవిత్రమైనటువంటి జీవితమే కాదు. కానీ రక్తాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీవు నన్ను స్వీకరించిన విధాన్ని బట్టి నన్ను ఆ దృష్టితో చూస్తూ నా ఆత్మీయ జీవితాన్ని మలుస్తూ తొలుస్తూ నీ కృపలో నన్ను నడిపిస్తున్నారు. ఈ రోజున నీవు నన్ను గెలిచినటువంటి వాడవని, నేనే నీ యొక్క ఎదుట ఓడిపోయినటువంటి వాడనని, నా జీవితాన్ని నీ యొద్ద అర్పించుకుని సహాయపడుతున్నారు. మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, ఇటు నీ కృపల కొరకై నీకెంతో వందనాలు చెల్లిస్తున్నా. గత వారం అంతా నీ కృపలో కాపాడుతూ వచ్చినాను, సజ్జలు జాబ్ చేరుస్తూ వచ్చినాను, నేను నిలిచి ఉండే భాగ్యం ఇచ్చినారు, నేను తొలగిపోకుండా కాపాడుతూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. విడవని ఎడబాయిన దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
క్రీస్తునందు ఆత్మీయమైనటువంటి బంధుత్వాన్ని ఆరాధనలో మీరు మాకు అనుగ్రహించి మా ఒక్కొక్కరి వ్యక్తిగత ఆరాధన సమిష్టిగా కలిసి నీకు అర్పించుకొని మీ నామని ఘనపరిచే భాగ్యం ఇస్తున్నకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వలోకమైనటువంటి అందరి కొరకు పేరు పేరు వందనములు చెల్లిస్తున్నాం. ఉదయకాన్ని సన్నులో ఆరాధనకు రాగలిగినటువంటి పిల్లల కొరకు స్తోత్రాలు తండ్రి. మీ దోష సుధీర్ బ్రదర్ స్తోత్రాలు. వినిత మా బ్లెస్ మెరకల కొరకు స్తోత్రం. నువ్వు ఏర్పరచుకున్నటువంటి నూతన సృష్టి యొక్క అనుభవంలో దోషాలు పిల్లలు కూడా కొనసాగాలని కోరుతున్నాం. అటువంటి ప్రశస్తమైనటువంటి ఏర్పాటులోనికి వారు సమకూర్చగలరని, విధే చూపించగలది వారిని కనికరించగలరని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతి గొప్ప కార్యమును మీరు జరిగిస్తారని నిస్వార్థంగా మేము స్తుతించి ఘనపరిచి కొనియాడుకొని చూస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా అలియాబాద్లో చిన్న మంద కొరకు నీకు స్తోత్రాలు. నీ మయం కొరకు అంచెలంచెలుగా పరిచయం మీరు ఆస్వాదించి అభివృద్ధి చేయగలని మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మీ దోషాలు శ్యామల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముగ్గురు కుమార్తె కుటుంబాల కొరకు స్తోత్రాలు. నీ మయము కొరకుగా నీ దాసుల యొక్క విశ్వాసాన్ని ఘనపరిచి దాసుల కుమార్తెలు, అల్లుళ్ళు, మనమల్లు, మనవరాళ్ళు నీ మయమ కొరకుగా ప్రభువా నీలో ప్రథమ ఫలముగా ఉంటే కొరకై నీ కృప చొప్పున మీరు కనికరించగలని నీకు వందనాలు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. మిమ్మల్ని కొనియాడుకొనొచ్చు పూజించుకొని చూస్తాం. తండ్రి, ఆ మాత్రమే కాదు, మీ దాసుడాలు శిరమణి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని కొరకు, పిల్ల కొరకు, ప్రవీణ దీన కుటుంబం కొరకు, ఆర్తి కుమార్తె అశ్విని కొరకు స్తోత్రం. గద్దెనాల నుంచి నీ బిడ్డ బాలు పరిస్థితుల్లో ఉంటురాగా కనికరిస్తున్న నమ్మిది నీకు వందనాలు చెల్లిస్తున్నా. సంపూర్ణ స్వస్థత నీవే అనుగ్రహించు దేవుడు ప్రభువా నీకు వందనాలు. అలాగున నిర్గమ 10:26 అక్షరాన్ని నెరవేర్చుకోగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. కుమారుడు దేవుడి కొరకు స్తోత్రం. తన జీవితంలో నీ ఉన్నత ప్రణాళిక నెరవేర్చుకుని దేవుడు ప్రభు అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగున ప్రియ తండ్రి, నీ మహిమ కొరకుగా వారి యొక్క తోబుట్టువులు లోకన్న కుటుంబాన్ని, రాజు బదర్ కుటుంబాన్ని, కామేశ్వర కుటుంబాన్ని, జయమ్మ కుటుంబాన్ని, సుజాతం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రం. ఓ ప్రభువా, నీ మహిమార్థమై ప్రియుల యొక్క వంశాన్ని మీరు ఆస్వాదిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రం. నీ గొప్ప కార్యాలు ఇంకనూ మీరు జరిగించగల దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నా. చిన్న విశ్వాసం గొప్ప కార్యం జరిగించడానికి కారణముగా మీరు వాడుకున్న దేవుడిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. ఆత్మీయ జీవితం అన్నటువంటిది నీ యందు ఆసక్తి కలిగి నేను ఘనపరిచే కొలది, నీకు ప్రథమ స్థానం ఇచ్చే కొలది మీరు చేసే కార్యాలంటి కొరకై పాత్రలుగా మా ప్రియులు చేసుకునగల దేవుడు ప్రభువా అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తల్లిదండ్రుల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, నీ ప్రశస్తమైన నీ గొప్పదైనటువంటి ప్రణాళిక వీళ్ళందరూ నెరవేర్చుకున్న దేవుడు అని నీకు వందనములు చెల్లించి మనం పూజిస్తున్నా. అలాగున మా ప్రభువా మీ జ్యోతిమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, సుమేను బ్రదర్ కొరకు స్తోత్రాలు. నీవు ఇచ్చినటువంటి సంతానం
వరుడు కొరకు కెనెత్ కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ దాసుల బలహీన పరిస్థితులన్నింటిలో కూడా సార్వభౌముడువై స్వస్థపరిచే యెహోవాగా మీరే నీ కార్యాన్ని గొప్పగా జరిగించుకొనగలరు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లిన కొరకు తోబుట్ల కొరకు స్తోత్రాలు. భూ సమస్యల్లో మీరు పరిష్కారం ఇచ్చే దేవుడు తండ్రి, సమాధానం ఇచ్చే దేవుడు ప్రభువా, నీ యొక్క న్యాయమునకు నీ అధికారమునకు సమస్య తీసుకుని వస్తుండగా మీ చిత్తము చొప్పున న్యాయకర్తగా నడిపించమని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ రీతిగా తోబుట్టు హరితరత్ను కనికరించి ఒక అద్భుతమైన కార్యం వారి కుటుంబంలో జరిగించగల దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగ నా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యాలు జరిగించుకున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మీ దాసు భూషణకు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గంగరాజు గారి కొరకు స్తోత్రాలు. నీ మహిమ కొరకు వారి సంతానమును తండ్రి, మరి కిరణ్ కుమార్, రమ్య మనమడు, ఆర్తి హేమకుమార్ కుటుంబ విషయంలో మీ దాసు సంతాన విషయంలో మీరు చేస్తూ వచ్చిన మేల కొరకు స్తోత్రాలు చేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ చేత వీళ్ళు మీరు అలంకరింప చేయగల దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. బలహీన పరిస్థితులు హేమకుమార్కు ఉన్నప్పటికీ ఈ యొక్క పోలీస్ ఈవెంట్స్ లో క్వాలిఫై అవడానికి కొరకు మీరు చేసిన కార్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలా మీ దాసురాల యొక్క తోబుట్టువులు అన్నయ్య గారు నారదు గారి కొరకు, ఆ రీతిగా విజయం గారి స్తోత్రాలు, వారి సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సరిత విజయరాజు మనవడి కొరకు, పనిభూషణ కొరకు, నందభూషణ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా ఆన్లైన్ లో మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. ప్రభావతమ్మ కుమారుడు చైతన్య కొరకు, తల్లిగారి కొరకు, తోబుట్టు మధు, సింధు వారి పిల్ల కొరకు స్తోత్రాలు. వారి భారాలన్నీ కూడా భరించగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా మీద చాంద్రమ్మ గారి కొరకు, వారి యొక్క కుమారుడు సంతోష్, షర్లీ కోడలు మనవడి కొరకు స్తోత్రాలు. కుమార్తె అఖిల పావున పిల్ల కొరకు వందనములు చెల్లిస్తారు. దాసు లావణిమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. లక్ష్మణ్ గారు ప్రభువా, వారి యొక్క సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ బిడ్డల పట్ల చేయనటువంటి స్తుతులు నీకు అంగీకారంగా వారి విశ్వాసాన్ని బట్టి అంగీకరించగలని నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆర్తి మీ చంద్రమ్మ గారు అఖిల ఇండియాకు రానయింటుడు క్షేమంగా నీ బిడ్డ నడిపించిన దేవుడు ప్రభు అనే వందనములు చెల్లిస్తున్నాను. ఇలాగున లావణ్యమూర్తి గారిని వృద్ధాప్యములో మంచి ఆరోగ్యంతో మీరు ఆస్వాదించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసులు, ఉదయస్తులు, హెన్రీ బ్రదరు పిల్ల కొరకు స్తోత్రాలు, అభిషేక్ లేడియా కొరకు స్తోత్రం, రేచుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వర్ణశ్రీ ప్రవీణ్ కుమార్ పిల్లలు అంకిత, ప్రణిత కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఓ దయలు తండ్రి, మీ దాసు శివాస్తుడు సాల్మన్ బ్రదరు పిల్ల కొరకును వందనములు చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసు ప్రభులో ప్రతి వారు వారి వారి భాగాన్ని పొందుకునేట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించగల దేవుడు అని నమ్మికతో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారం దుష్ట లోకములో, భ్రష్ట లోకములో మమ్మల్ని నీ పిల్లగా కాపాడుతున్నావంటే కేవలం నీ కృపయే ప్రభు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, లోకంలో అంతా శరీరాశ, నేత్ర, జీవ డబ్బం తండ్రి వల్ల పుట్టినవి కావు. ఇవి దుష్టుని వల్లనే, సైతాన్ని వల్లనే పుట్టినటువంటి అటువంటి దుష్ట లోకములు మనం కాపాడుతున్నారు. లోకం యొక్క అంతం ఏమిటో మాకు తెలియపరిచారు. మా జీవితం యొక్క అనంత జీవితం ఏందో మాకు తెలియపరుస్తూ అందును బట్టి నీకు స్తోత్రం. అవమానకరంగా సంభవించినటువంటి ప్రతిదీ కూడా
చెడుగుతో కూడినటువంటిది కాబట్టి మహిమకరమైన జీవితంలో నీ కొరకు జీవించడానికి కొరకి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న, రక్షించుకున్న, గుర్తెరిగిన బిడ్డలంగా నీలో జీవించడానికి కొరకు అనుదిన ఆరాధన, ప్రార్థన, వాక్య ధ్యానం మా జీవితంలో మీరు కోరుకున్నటువంటి త్యాగం, సమర్పణ, సత్క్రియలు, నీ కొరకు అంగీకారమైనటువంటి బలి అర్పణ జీవితంలో మా జీవితంలో కొనసాగుతూ నేను సేవించడం కోరుతున్నాను. అందరిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా. ఇది నా ఆరాధన స్థానిక సంఘములన్నింటిలోను ఆ ప్రకారం సర్వలోకమైనటువంటి ప్రతి స్థలంలో నీ నామాన్ని మయంపరచుని మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. చెప్పాల VBS 13 నుంచి 16 వరకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా చేయాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ రీతిగా 16 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో హోలీ కాన్వకేషన్ దైవ చిత్తానుసారం జరిగించని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభువా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనొచ్చు, మిమ్మల్ని స్తుతించుకొని, ఘనపరుచుకొని, కొనియాడుకొని చుట్టున్నాం. సార్వత్రిక సంఘం కొరకు స్తోత్రం, యెరూషలేము కొరకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, ఎవరెవరు ఎలాంటి నిరాశలో, నిస్పృహలో, సమస్యలు, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో చెప్పుకునే సమస్యలు వారందరినీ కూడా మీరు నూతనంగా దర్శించి సమాజ మందిరములో ఉండబడినటువంటి 18 నుంచి వంగిపోయినటువంటి స్త్రీ యొద్దకు వెళ్ళి, ఓ ప్రభువా, ఆమెను బాగు చేసిన దేవుడు, 35 ఏళ్ళ నుంచి కొరి దగ్గర పడ్డటువంటి వ్యక్తిని బాగు చేసిన దేవుడు, అలా నానా స్థితిగతుల్లో ఉండబడిన బిడ్డలందరినీ కూడా మీరే కరుణించి స్వస్థత లేని వారికి స్వస్థత, ఆయా రకములుగా కొరతలు కలిగినటువంటి వారందరికీ మీ యొక్క సమృద్ధిని మీరు అనుగ్రహించి మీ నామాన్ని మయంపరుచుకుని వందనములు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభువులు ఆరోపిస్తూ సమాజంలో కూడి వచ్చినటువంటి సమిష్టి ఆరాధన నీకు మహిమ, దేవుడు క్షేమంగా ఉన్నట్లుగా ఎవరు ఏ ప్రకారంగా నీలో వాడబడాలనో, నీ బిడ్డగా నీకు అంగీకారంగా ప్రవర్తించాను, బిడ్డలందరినీ కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని అలాగని మీరు నడిపించని మీకు స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభువులు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొనిచు మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ, ఘనత, ప్రభువులు మీకు ఆరోపించుకొని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతోను సర్వలోక సకల భక్తులతోను సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ.